సో ఇవాళ నేను స్టంట్స్ గురించి పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. సో ముఖ్యంగా మనకి తెలుసు, గుండెకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో బ్లాక్స్ ఎప్పుడైతే వస్తాయో పేషెంట్కి గుండె జబ్బు వస్తుంది. వాళ్ళు హార్ట్ అటాక్ లాగన్నా ప్రెజెంట్ అవుతారు, లేదంటే కొంతమంది స్టేబుల్ యాంజినా, అంటే అటాక్ రాకపోవచ్చు బట్ ప్రిలిమినరీ సింటమ్స్, కొంచెం దూరం నడిస్తే నొప్పి, ఆయాసం, అట్లాగా వీళ్ళని మనం ట్రెడ్మిల్ ద్వారా ఐడెంటిఫై చేసి యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్స్ అవి కనిపిస్తుంటాయి. డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ ఎక్కువ బ్లాక్స్ అంటే 3 ఆ పైన బ్లాక్స్ ఉంటే కనుక మనం బైపాస్ ఆపరేషన్ పంపిస్తాం. అట్లా కాదు, 1-2 బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్గా స్టంట్స్ ప్రిఫర్ చేస్తాం. ఈ స్టంట్ అనేది ఏంటంటే బేసికల్లీ ఇది ఒక మెటల్ లేదంటే మెటల్ ఎలాయ్తో తయారు చేసింది, ఒక పెన్ స్ప్రింగ్ ఆకారంలో ఉంటుంది. ఎక్కడైతే గుండెకి రక్త సరఫరా తగ్గుతుందో కండరానికి, అక్కడ మనం బ్లడ్ ఫ్లోని మళ్ళీ రిస్టోర్ చేస్తాం. సో అది మెయిన్గా ఈ స్టంట్ యొక్క ఉపయోగం. ముఖ్యంగా దీనిలో రకాలు ఎట్లా ఉంటాయి సార్ స్టంట్లో అంటుంటారు. దానిలో వచ్చేసి మెయిన్గా ఇంతకుముందు బేర్ మెటల్ స్టంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ ఉండేవి. బేర్ మెటల్ అంటే ఏది మందు పూయనివి, డ్రగ్ ఎల్యూటింగ్ అంటే మందు పూసినవి. బేర్ మెటల్ స్టంట్స్ అని అసలు ఈ మధ్య ఎవరు వాడట్లేదు, అంతా కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్సే వాడుతున్నారు. ఏంటంటే స్టంట్కి ఒక మందు పూస్తారనమాట. ఈ మందు ఏం చేస్తుందంటే ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో దీన్ని ప్లేస్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ కొత్త బ్లాక్స్ రాకుండా, రీస్టినోసిస్ రాకుండా అందులో డ్రగ్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద జనరేషన్ ఆఫ్ ద డ్రగ్, న్యూయర్ జనరేషన్ అని, ఓల్డర్ జనరేషన్ స్టంట్స్ అని, ఈ డ్రగ్స్ యూజువల్గా సిరోలిమస్ అని, ఎవరోలిమస్ అని, జొటార్లిమస్ అని వివిధ కంపెనీల్లో వివిధ రకమైనటువంటి ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్. మెయిన్గా కామన్గా పేషెంట్స్ అడిగేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే స్టంటింగ్ తర్వాత ఈ స్టంట్ పెట్టారు, మేము తిరగచ్చా, తిరుగుతుంటే ఏమైనా కదులుతుంటుందా, అది ప్రాబ్లం ఏమైనా ఉంటుంది, ఇట్లాంటిది. స్టంట్ అనేది ఒకసారి అమర్చిన తర్వాత అది లోపల మనం బ్లడ్ వెజల్లో దాన్ని ఒక బెలూన్ ద్వారా ఇన్ఫ్లేట్ చేసి కంప్లీట్గా గోడలకి కరిపించేస్తాం. సో మీ తిరుగుతుండడం వల్ల ఆ స్టంట్ కదలడం అనేది అసలు ఇంపాసిబుల్. సో దాని గురించి అసలు ఎప్పుడు వరి అవసరం లేదు. స్టంట్ అమర్చిన తర్వాత డ్రైవింగ్ చేయొచ్చాను. డ్రైవింగ్ చేయడానికి స్టంటింగ్కి సంబంధం లేదు, దానికి అదర్ వేరియబుల్స్ చూడాలి. యాక్చువల్గా హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, హార్ట్ రిథమ్ ఎలా ఉంది, వాటి బట్టి మేము చెప్తాం. కానీ స్టంటింగ్ పెట్టిన తర్వాత బైక్ డ్రైవింగ్, సైకిల్ తొక్కడానికి కానీ, కార్ డ్రైవింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే ఈ స్టంట్ అమర్చిన తర్వాత ఖచ్చితంగా 6 months to 1 year పాటు రక్తం పలచబడే మందులు కానీ, బ్లడ్ థిన్నర్స్ కానీ ఖచ్చితంగా 6 months to 1 year వరకు వాడాల్సి ఉంటుంది.